హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీషో నుండి ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. అది మంచి క్వాలిటీ ఉంది. మంచి కలరు మళ్ళీ మనకు మగ్గం వర్క్ అనేది కూడా నీట్‌గా ఉంది. దాని గురించి నేను షేర్ చేసుకోవడానికని ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. మొత్తం బ్లౌజ్ పీస్ గురించి అంతే డీటెయిల్‌గా ఈ వీడియోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. కంటిన్యూ చేద్దాం పదండి వీడియోని. అంటే కింద బార్డర్‌కి మన హ్యాండ్ బార్డర్‌కి ఇట్లా మంచిగా వైట్ మధ్యలో వైట్ స్టోన్స్ ఒతికి పెట్టారండి. కుట్టారు యాక్చువల్‌గా చూడండి. బ్యాక్ సైడ్ అంతా మనకి థ్రెడ్డింగ్‌తో కుట్టినట్టే ఉంది. మనకు పేస్ట్ చేయలేదండి, అతకబెట్టలేదు. చూసారా? మొత్తం మనకి ఇక్కడ అంతా మనకి కుట్టారు. ఇదంతా మనకు ఇది మధ్యలో వచ్చిన ఇదేమో సిల్వర్ అండ్ గోల్డ్ జరీ ఇదే థ్రెడ్ చూసిన సేమ్ అదే ఉందండి. ఆ దారం అయితే గోల్డ్ జరీ దారం లాగా ఉంది. ఎల్లో కలర్ కాదండి, మనకి అట్లా ఎల్లో కలర్ లాగా కనిపెట్టింది. మనకి గోల్డ్ జరీ దారంతో ఉంది. చూసిన బ్యాక్ సైడ్ అంతా మనకి ఇట్లా థ్రెడ్ తోటే వర్క్ చేశారు. ఇది ఫ్రంట్. మన ఒక హ్యాండ్ చూపిస్తున్నానండి. సేమ్ డిజైన్ ఇంకో హ్యాండ్కి కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం మనకి మధ్యలో ఏంటి ఇవి గోల్డ్ పూసలు ఉంటాయి కదా, గోల్డ్ పూసలు అండి. మధ్యలోనేమో వైట్ స్టోన్స్ వచ్చున్నాయి. వైట్ స్టోన్స్ ఇవన్నీ అండి గోల్డ్ కలర్ పూసలు అండి. ఇక్కడ మధ్యలో ఏమో కుందన్స్ వచ్చాయండి. మనకి మధ్యలో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కుందన్స్, గోల్డ్ కలర్ కుందన్స్. ఇక్కడ ఇదంతా సిల్వర్ జరీ థ్రెడ్ తోని మనకి మొత్తం లీఫ్ అంతా ఫిల్ చేశారు. ఇవన్నీ గోల్డ్ కలర్ అంటే ఇవి స్మాల్ సైజ్ ఉన్నాయండి కొంచెము. ఈ మధ్యలోనే కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి పల్సెస్. ఇవన్నీ వైట్ కలర్ స్టోన్స్ అండి. మంచిగా ఉంది. ఓవరాల్గా లుక్ అయితే డిజైన్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. ఇది హాఫ్ పట్టు అంటారు కదా, ఆ క్లాత్ అండి. ఇది కొంచెం డ్యూయల్ షేడ్ లాగా బాగా షైనింగ్ వస్తుంది. మనకు ఇంకా కొంచెం హ్యాండ్కు వచ్చిన తర్వాత పైన ఇక్కడ మనకి గోల్డ్ బాల్స్ తోటి మనకు చిన్న డిజైన్ లాగా ఇచ్చారు. ఇట్లా చుట్టూ మధ్యలో ఒక గోల్డ్ బాల్ ఉంది. ఇదండి హ్యాండ్కి వచ్చిన వర్క్ అయితే ఇది. ఇంకో హ్యాండ్కి కూడా అట్లనే వస్తుంది సేమ్ వర్క్. ఇది మనకి అంటే ఎల్బో హ్యాండ్ లాగా పెట్టుకుంటే, ఎల్బో అంటే మోచేతి వరకు కూడా ఈ వర్క్ మనం వేసుకున్న మంచిగా ఉంటుందండి. అంటే కొంతమంది షార్ట్ హ్యాండ్స్ కాదు ఇది వర్క్, ఫుల్ హ్యాండ్స్కి వరకు కొంటే మనం ఎల్బో హ్యాండ్ వరకు కూడా ఇది పెట్టించుకోవచ్చు. అంతవరకు వచ్చింది. ఇంతవరకు ఉంది. బాగానే చాలా అంటే నాకు ఇట్లా ఇంచెస్ తెలుస్తలేదు కానీ మామూలుగా అయితే ఇంతవరకు వచ్చేసిందండి. నెక్స్ట్ నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ అండి. మనకి ఇది లెంత్ ఇంత ఉంది, అంటే కొంచెం డీపే ఉంది మనకి. కానీ మనకి కొంచెం డీపే ఉంది. మనకి కింద కూడా సరిపోతుంది. మనకు కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి కూడా మనకి ఈ క్లాత్ సరిపోతుంది. యాక్చువల్గా ఇది 1 మీటర్ అండి. డిజైన్ ఏమో మనకి ఇట్లా సింపుల్గా బ్యాక్ సైడ్ ఏంటంటే హెవీ కాకుండా మనకి సింపుల్గా ఇచ్చింది. అది మనకి చుట్టూ గోల్డ్ బాల్స్తో వచ్చి మధ్యలో మనకి స్టోన్ వచ్చింది. ఆ స్టోన్ చుట్టూ కూడా కొంచెం చిన్న గోల్డ్ బాల్స్ వచ్చి ఉందండి. దాని తర్వాత మనకి ఇక్కడ మన గోల్డ్ జరీతోని వర్క్ వచ్చింది. వర్క్ వచ్చి చుట్టూ మనకి మధ్యలో మనకి ఇదేంటి కుందన్, గోల్డ్ కలర్ కుందన్ పేస్ట్ చేస్తుంది అనమాట. మిగతా తర్వాత చుట్టూ అంతా ఇక్కడ మనకి గోల్డ్ బాల్స్ తోటి ఇట్లా రౌండ్ తోని వచ్చేసింది అనమాట. ఇదండి ఓవరాల్ లుక్ అయితే బ్యాక్ సైడ్. మనకి లెంత్ అనేది కూడా మంచి సరిపోతుంది. హైట్ అనేది అన్నీ సరిపోతాయి అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ మనకి సైడ్ పార్ట్ వస్తుంది కదండి. ఇక్కడికి మనకి ఇట్లా మనకు సేమ్ మన బ్యాక్ సైడ్ ఎట్లా డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ వచ్చిందండి. నాకైతే వర్క్ అయితే నీట్గా మంచిగా అనిపిస్తుంది. మనం మగ్గం వర్క్ చేయించుకుంటే ఎట్లా ఉంటుందో అదే నీట్ ఫినిషింగ్ అనిపిస్తుందండి. చాలా క్వాలిటీ కూడా బాగుంది. క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది. ప్లస్ షైనింగ్ అనేది డ్యూయల్ టోన్ లాగా వస్తుందండి. కొంచెము డార్క్ గ్రీను, కొంచెము ఇట్లా బాగా గోల్డ్ మిక్స్ లా షైనింగ్ బాగా వస్తుంది. మీకు ఇట్లా ఏ కలర్ కనిపిస్తుంది, కొంచెం రామా గ్రీన్ లాగా కనిపిస్తుంది. ఇది గ్రీన్ యాక్చువల్గా. మంచిగా ఉందండి, చాలా బాగుంది. థ్రెడ్ ఇక్కడ మనకు వర్క్ కూడా అనేది చాలా నీట్గా ఇచ్చారండి. పిచ్చిగా అయితే ఏమీ లేదు. మనకి ఇక్కడ అతకబెట్టినట్టు అట్లా ఏం లేదు. అంతా స్టిచ్డే అండి. మొత్తము ఆ స్టిచ్చింగ్ చేసినయే. కానీ మీకు ఇక్కడ అనిపిస్తుంది కూడా స్టిచ్చింగ్ చేసినట్టు. గ్యాప్ కూడా ఫోకస్ అవ్వట్లేదు ఇది.
చూసారా మన మధ్యలో ఉన్న గోల్డ్ వైట్ ఉంది కదండి స్టోన్స్కి, వాటికి మధ్యలో లైన్స్లా ఉంది ఆ థ్రెడ్ అండ్ యాక్చువల్గా ఇక్కడ ఉంది కదా అదంతా థ్రెడ్డే. ఇది మనకు ఊసిపోతాయి, పడిపోతాయి, రాలిపోతాయి అనే భయమేం లేదు, అంతా మనకి స్టిచ్డే. మనకి చూడండి కావాలంటే బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను, అంత స్టిచ్డే. ఇగో చూడండి అంత స్టిచ్డే అనమాట. ఇదేమో గోల్డ్ సిల్వర్ జరీ ఉంటుంది దాంతోనే వేస్తారు. ఇదేమో మామూలుగా పూసలు ఉన్నాయి కదా వాటికి వేసారనమాట. ఇంక మధ్యలో మనకి ఇట్లా డిజైన్ వచ్చింది కదా, వీటికి ఒకదాని నుంచి ఒకటి అనేది ఒకటి. కాకపోతే మనం ఇది స్టిచ్ చేయించుకునే మనకు ఈ దారాన్ని ఇలా తెంపకుండా ఉంటే చాలు, ఎందుకంటే ఒకటి తెంపితే ఇవన్నీ మధ్యలో అవన్నీ ఊసిపోతాయి, అంటే ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా అవి రాలిపోతాయి అనమాట. ఇది ఒకటి జాగ్రత్త చూసుకోండి, పిల్లలకి ఏమన్నా తీయకుండా చూసుకోండి స్టిచ్ చేయించుకునేంత వరకు. నేనైతే ఇదైతే 100% రికమెండ్ చేస్తా, నమ్మి తీసుకోవచ్చు, అంత బాగుంది. బయట ఈ వర్క్కి అయితే చెప్తే మినిమం ఒక 1500, ఓన్లీ వర్క్కి 1500 15 వరకు మనకి ఛార్జ్ చేస్తారు కంపల్సరీ. చూడండి చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. ఇంకా బయట అయితే ఇంకా చాలా బాగుంది, మీకు ఫోన్లో ఇట్లా వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ చాలా బాగుందండి. అసలు ఇంత తక్కువ వచ్చిందో అనిపిస్తుంది కదా. నాకు ఇది 500 అలా పడింది కాస్ట్ అయితే. అసలు మనకి దీనికే 250 200 కూడా తీసుకుంటారు క్లాత్కి. అలాంటిది క్లాత్ బాగుంది, డిజైన్ బాగుంది, వర్క్ బాగుంది. అది కూడా క్లాత్ అనేది మనకు 80 సెంటీమీటర్స్ రాకుండా మనకి ఏంటంటే 1 సెంటీమీటర్ వరకు వచ్చిందండి. కాబట్టి మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నా, తీసుకోండి. ఒకవేళ మీకు సరే మీకు బ్లౌజు లెంత్ ఎక్కువ ఉంది అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే మనకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, రిటర్న్ కూడా 7 డేస్లో రిటర్న్ చేయొచ్చు. హాయిగా మీరు పర్చేజ్ చేయొచ్చు. మనం బయట తీసుకొని వెళ్ళి ఆమెను బతలాడి వర్క్ చేయండి అది ఇది అనే బదులు ఇట్లా తీసుకోవడం అయితే బెటర్ అనిపిస్తుంది. ఇదైతే నేను 100% రికమెండ్ చేస్తాను. నేను ప్రైజు ఇంకా దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే స్క్రీన్ పైన కానీ నేను మెన్షన్ చేస్తానండి, తప్పకుండా చూడండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.